హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అలా సరదాగా తెన్నేటి పార్క్ వైపు వెళ్ళడం జరిగింది. లోపల చాలా నీట్గా ఉంది. లోపలికి వెళ్ళడానికి ప్రవేశ రుసుము అది వసూలు చేస్తారేమో అని అక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగాను. లోపల వెళ్ళడానికి టికెట్ ఏమైనా ఉందా అని. అవసరం లేదు, వెళ్ళొచ్చు అని చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా నీట్గా ఉంది. అక్కడ స్టాచ్యూస్ అవి పెట్టారు, ఆకర్షణీయంగా ఉన్నాయి. తర్వాత మనం ఒకవేళ పిల్లలతో వెళ్ళినట్లయితే పిల్లలతో ఆడుకోవడానికి కూడా ఆట సామాగ్రి కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత లోపల ఏవైనా డ్రింక్స్, స్నాక్స్ అవి తీసుకోవడానికి ఒక షాప్ కూడా ఉంది. అయితే నేను మార్నింగ్ టైంలో వెళ్ళడం వల్ల అక్కడ షాప్ క్లోజింగ్లో ఉంది. తర్వాత అలా లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేశాను మీకోసం. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పైనుంచి చూడడానికి లోపల వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత గ్రీనరీ అది కూడా చాలా బాగుంది. చెట్లు, తర్వాత కూర్చోవడానికి బెంచీలు అవి కూడా చాలా ఎక్కువగానే అరేంజ్ చేశారు. వ్యూ పాయింట్ పైన మీరు పిక్చర్లో చూడొచ్చు. అలా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అలాగా ముందుకు వెళ్ళిన తర్వాత పైనుంచి సముద్రం అది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. పిల్లలతో వచ్చినట్లయితే ఫోటోషూట్ అది కూడా బాగా మనం ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకోవచ్చు. పైనుంచి నేను మీకోసం వేరే దేశం నుంచి బంగ్లాదేశ్ అనుకుంటా అక్కడి నుంచి కొట్టుకొని వచ్చి ఒక షిప్ అక్కడ ఆగిందని చెప్పారు. అది ఆ వీడియో కూడా మీకోసం షూట్ చేశాను. మీరు ఆ విజువల్ పైన వీడియోలో చూడొచ్చు. నేను వెళ్ళేసరికి కిందని చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడ బీచ్ దగ్గర ఉన్నారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాంటి మరిన్ని వీడియోలు షూట్ చేసి మీ అందరి కోసం నేను పోస్ట్ చేస్తాను. ఇలా ఎన్నో ప్రదేశాలు మన విశాఖపట్నంలో ఉన్నాయి. అవన్నీ కూడా మీకోసం షూట్ చేసి నేను వీడియో అందిస్తాను. నా వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్గా మీరందరూ నిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్.